భారతదేశంలోనే పూర్తి స్థాయిలో డిజిటల్ లిటరసీ కలిగిన రాష్ట్రంగా ఇప్పుడు కేరళ పేరుగాంచింది. దీనికి సంబంధించి ప్రపంచంలో ఏ మూల చూసినా సరే 100% డిజిటల్ లిటరసీ అనేది చాలా కష్టం. అలాంటిది భారతదేశంలో కేరళ రాష్ట్రం ఇప్పుడు 100% డిజిటల్ లిటరసీ సాధించింది. అసలు ఈ డిజిటల్ లిటరసీ అంటే ఏంటి? మనం స్మార్ట్ ఫోన్స్ వాడుకోవడం దగ్గర నుంచి, పర్సనల్ కంప్యూటర్స్ వాడుకోవడం దగ్గర నుంచి, దాని ద్వారా మన బ్యాంక్ అకౌంట్స్ యాక్సెస్ చేయటం, దాని ద్వారా మనం కొన్ని మెసేజెస్ పంపించడం, కొన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం, కమ్యూనికేట్ చేయటం అండ్ ఇన్ఫర్మేషన్ సృష్టించడం, ఈ ఎబిలిటీస్ అన్నిటిని కలిపి డిజిటల్ లిటరసీ అంటారనమాట. సో దీనిలో డిజిటల్ వరల్డ్లో మనం నావిగేట్ చేయగలగటం, అంటే మనం ఆన్లైన్లో జరిగిన అంశాలు చదవగలగటం, రాయగలగటం, టెక్నికల్ స్కిల్స్, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ అకౌంట్ సంబంధించిన లావాదేవీలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా కలిపి దాన్ని డిజిటల్ లిటరసీ అంటారనమాట. కేరళలో ఒక అద్భుతమైన అంశం ఏంటంటే ఈవెన్ 105 సంవత్సరాల వ్యక్తి కూడా ఈ క్యాంపెయిన్లో భాగంగా, డిజీ కేరళం అనే క్యాంపెయిన్లో భాగంగా 105 సంవత్సరాల వ్యక్తి అబ్దుల్లా మౌల్వి అని చెప్పి ఆయన కూడా డిజీ కేరళంలో భాగంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారంట. సో అందరూ కూడా డిజిటల్ ఇంక్లూజన్ అనేది కొత్త కాన్సెప్ట్ అనమాట. సో అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్గా కేరళలో 100% డిజిటల్ లిటరసీ డిజీ కేరళం అనే ప్రాజెక్ట్ అనే క్యాంపెయిన్ ఒక స్ఫూర్తితో మొదలైందనమాట. అదే పుల్లంపుర పంచాయత్. కేరళలో ఒక పంచాయత్ ఉంది పుల్లంపుర అని చెప్పి. అక్కడ ఒక రోజున ఎంజీ నరేగా వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ వేతనాల కోసం బ్యాంక్ దగ్గర క్యూలో నించున్నారంట. అక్కడ కొంతమంది పంచాయత్ అఫీషియల్స్ చూసి, మీరెందుకు ఒక రోజు మొత్తం మీ జాబ్ వదులుకుని, ఎంజీ నరేగాలో మీ వేతనం వదులుకుని ఇక్కడ నించున్నారంటే, మాకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ రావు, మేము బ్యాంక్ అకౌంట్స్లో మేము ఫిజికల్గా ఆపరేట్ చేసుకుంటామంటే, లేదు లేదని చెప్పి అప్పుడు వాళ్ళకి డిజీ నావిగేషన్ అని చెప్పి ఏ విధంగా అకౌంట్స్లో ట్రాన్సాక్షన్ జరుపుకోవాలి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎలా చేసుకోవాలి అన్నీ నేర్పించారంట. దాంతో ఆ స్ఫూర్తితో అసలు రాష్ట్రం మొత్తం కూడా ఇలా గనక పనిచేస్తే, రాష్ట్రం మొత్తం అందరూ డిజిటల్ లిటరేట్ అవుతే కనుక దానిలో మనం క్విక్ ట్రాన్సాక్షన్స్ వేసుకోవచ్చు, పనికి టైం మిగులుతుంది అండ్ దాంతోపాటు మనం టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్లో ఉంటామని చెప్పి భావించి కేరళకు చెందిన స్టూడెంట్స్ కానీ, కుటుంబశ్రీ మెంబర్స్ కానీ, ఎంజీ నరేగా వర్కర్స్ కావచ్చు, ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు 1.5 crore పీపుల్ సర్వే చేసి 83 lakh హౌస్ హోల్డ్స్కి ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే డిజిటల్గా ఇల్లిటరేట్గా ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారంట. దాదాపు 2.5 lakh వాలంటీర్స్ దీనిలో పాల్గొన్నారంట. ఇది డిజిటల్ లిటరసీలో భారతదేశంలోనే అతిపెద్ద క్యాంపెయిన్ అని చెప్పొచ్చు అనమాట. సో దీనివల్ల అద్భుతమైన సోషల్ ఇంపాక్ట్ వచ్చిందంట. ఆల్మోస్ట్ కేరళలో 99.98% అంటే దాదాపు 100%కి ఇది రీచ్ అయిపోయిందంట. కేవలం మనం లిటరసీ నేర్చుకోవడం కాదంటే, అక్షరాలు రావడమే కాదు, ఇప్పుడున్న ప్రపంచంలో డిజిటల్ లిటరసీ చాలా అవసరం కాబట్టి డిజీ కేరళం అనే ప్రాజెక్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు సెకండ్ లెవెల్లో నెక్స్ట్ కేరళలో డిజీ కేరళం 2.0 స్టార్ట్ చేస్తున్నారంట. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అవేర్నెస్ కావచ్చు, ఫిన్టెక్ కావచ్చు, ఇలా చాలా అండ్ దాంతోపాటు డిజీ లాకర్ ఎలా వాడుకోవాలి ఇవన్నీ కూడా నేర్పిస్తారంట. మనకు తెలుసు దేశవ్యాప్తంగా 100% లిటరసీ సాధించిన రాష్ట్రంలో కేరళ మొదటి రాష్ట్రం. 1991లోనే కేరళ టోటల్ లిటరసీకి వెళ్ళిపోయిందనమాట. తర్వాత ఇప్పుడు 100% డిజిటల్ లిటరసీ సాధించిన రాష్ట్రం కూడా కేరళ అనమాట. సో కేరళలో ముఖ్యంగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ ఉండటం వల్ల ఇవన్నీ సాధ్యమవుతున్నాయి అనమాట. సో ఎంజీ నరేగా సూపర్వైజర్స్ కావచ్చు, నేషనల్ సర్వీస్ స్కీమ్ వాళ్ళు కావచ్చు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ వాలంటీర్స్ కావచ్చు, నెహ్రూ యువ కేంద్రాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు 1,50,00,000 మంది జనాభాని సర్వే చేసి అండ్ 83 లక్షల ఫ్యామిలీస్ని సర్వే చేసి మొత్తానికి ఎవరైతే డిజిటల్గా ఇల్లిటరేట్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా డిజిటల్ లిటరసీ నేర్పించారంట. ఇది ఒక అద్భుతమే అని చెప్పాలి. ఈ కేరళ మోడల్ అందరూ ట్రై చేయాలి. ఈ డిజీ కేరళ ప్రాజెక్ట్లో 3 మాడ్యూల్స్ ఉన్నాయి. ఒకటి నావిగేషన్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ని ఎలా వాడుకోవాలి, యాప్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి. రెండోది సోషల్ మీడియా యాప్స్ని ఎలా వాడుకోవాలి. మూడోది డిజిటల్ పేమెంట్స్ ఎలా చేయాలి. ఇవన్నీ కూడా నేర్పించారంట. మొత్తం ఈ డిజీ కేరళం అనే ప్రాజెక్ట్కి బ్యాక్ బోన్ లాంటిది కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ అనమాట. కేరళలో హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ఇవ్వడంలో ఈ కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ అనేది చాలా ముందంజలో ఉందన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమాత్య సేన్ యొక్క కేపబిలిటీ అప్రోచ్. అమాత్య సేన్ ఒక మాట అంటారు, పావర్టీ ఈజ్ నాట్ ల్యాక్ ఆఫ్ మనీ, ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ కేపబిలిటీ టు యూజ్ ఫుల్ పొటెన్షియల్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. పేదరికం అంటే చేతిలో రూపాయి లేనివాడు పేదవాడు కాదు, వాళ్ళ దగ్గర స్కిల్స్ లేకపోవడం నిజమైన పేదరికం అని చెప్తారు అమాత్య సేన్. ఈ అంశంలో మనం ఇంకో ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవాలి. ఇప్పుడున్న ప్రపంచంలో డిజిటల్ లిటరసీ లేకపోవడమే నిజమైన పేదరికం అని చెప్పాలి. అమాత్య సేన్ గారి ప్రకారం కేపబిలిటీ ఈజ్ ఫ్రీడమ్, అంటే శక్తి స్కిల్స్ ఉంటేనే నిజంగా స్వేచ్ఛ అనమాట.
సో ఇప్పుడు డిజిటల్గా ఇల్లిటరేట్గా ఉన్న వాళ్ళని కేరళ ప్రభుత్వం డిజిటల్ లిటరేట్ చేసిందనమాట. ఇదే పెద్ద స్వేచ్ఛ అని చెప్పుకోవచ్చు. 2019లో ఫహిమా షెరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే కేసులో కేరళ హైకోర్టు ఒక మాట చెప్పింది. రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పి.